మీరు కేస్ ఫైల్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. అంతేగాని ఏదో కావాలని చెప్పి పేపర్లు చవకగా దొరికాయనో, లేకపోతే మరొకటనో అడ్వకేట్ చవకగా దొరికానో, ఫీజు ఇస్తున్నాం అని చెప్పో ఈజీగా కోర్ట్‌కి అప్రోచ్ అయ్యి అబ్బా! వాళ్ళ మీద కసి తీర్చుకున్నాం కదా! వాళ్ళ మీద కక్ష సాధింపులు చేశామని చెప్పి కోర్టు మెట్లను ఎక్కే అవకాశం తీసుకోకండి. వాళ్ళ మానవత్వంతో ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళు మీ దగ్గర ఆధారాలు నిజంగా ఉన్నాయా? నిజంగా వాళ్ళు గృహహింస చేశారా? నిజంగా మీ మీద కొట్టారా? తిట్టారా? లేకపోతే మెంటల్‌గా, హెరాస్మెంటా, ఫిజికల్‌గా లేదా వరకట్న వేధింపులు చేశారంటే మీకు ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటేనే వెళ్ళండి. అడ్వకేట్స్ కూడా నా తోటి సహోదరులు అడ్వకేట్‌ని కూడా చెప్తున్నాను. మీరు కేసులు టేకప్ చేసేటప్పుడు కూడా అన్నెసరీ మన టైంని వృధా చేసుకోవడం, కేవలం మన స్వలాభం కోసం అని చెప్పి మనకి కేసులు కావాలనే ఉద్దేశంతోటి నా అడ్వకేట్ మిత్రులు కూడా నేను చెప్తున్నాను. దయచేసి ఇలాంటి కేసులు మనం తగ్గించుకుంటే కొంతవరకు కోర్టు మీద ఉన్నటువంటి భారాన్ని కూడా మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఎందుకండి అన్నెసరీ? ఒకటి వాళ్ళు కావాలని వస్తారు. మనకున్నటువంటి చట్టాలు, మనకున్నటువంటి న్యాయం ఏదైతే ఉందో, మనకున్న సెక్షన్స్ అన్నీ కూడా నిజంగా దోషిని శిక్షించే విధంగా ఉన్నటువంటివి కానీ, కేవలం టైమ్ పాస్ చేయడానికో, లేకపోతే నిజంగా అబ్బా! ఈ కక్ష సాధింపు ధోరణిలో ఉంటే మాత్రం మన చట్టాల కక్ష సాధింపులకు ఉన్నాయా? మీరు కూడా చదువుకున్న వారే కదమ్మా! మహిళా సోదరులకి నేను చెప్తున్నాను. మీరు చదువుకున్న వారే, ఒక యోగ్యత కలిగిన వారే, ఉద్యోగం చేసేవారు కావచ్చు, మీరు ఒక ఇంటి నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు. మీ భర్త పైన నిజంగా అభియోగం ఉంది. నిజంగానే మీరు సమస్య ఫేస్ చేస్తున్నారు. నిజంగానే మీకు ఆ రకమైన బాధితులుగా ఉన్నారు మీరు. అటువంటి సందర్భంలో వేయండి, తప్పులేదు. కానీ కేవలం కక్ష సాధింపు చేయాలి. వాళ్ళ పరువు ప్రతిష్టను మీరు ఎందుకు చేయాల్సిన అవసరమే ఉంది మీకు? అంటే మీరు పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళడం వాళ్ళు చేసింది తప్పా? నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఒక ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళడం చేసింది తప్పా? కేవలం ఎక్కడో ఒక కేసు అయితే ఆశ్చర్యపోతారు సిరిగారు. తన భర్త పనిచేస్తున్న తన ఆఫీసులో పనిచేస్తున్న డ్రైవర్ మీద కూడా కేసు పెట్టిన సందర్భాలున్నాయి.